టీవీకే విజయ్ తలపతి ఒక సెన్సేషన్. ఎట్లా అంటే మొన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్లల్లో ఫస్ట్ టైం పార్టీ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే డైరెక్ట్గా సీఎం సీట్ని కొట్టి సీఎం సీట్లో కూర్చున్నాడంటే అది అంత ఇంత మజాక్ కాదు. సనాతన ధర్మ పైన చేసిన కామెంట్స్ ఉండను. స్టాలిన్ వాళ్ళ కొడుకు కానీ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం దుడి చేయాలా, డెంగ్యూ మలేరియాతో పోల్చడం, ఇవన్నీ మనం చూసినాము. విజయ్ గారికి, సీఎం విజయ్ గారికి సెల్యూట్ సార్. ఆయన తీసుకున్న ఒక డెసిషన్ ఎంత భయానక్ తీసుకున్నాడు అంటే, హిందూస్ టెంపుల్స్కి వెళ్ళి దేవుణ్ణి మొక్కి అక్కడ మన తోచినంత మనం అక్కడ వేసిన పైసలన్నింటినీ అవి కలెక్ట్ చేసేసుకొని స్టేట్కే పెట్టేస్తున్నారు. కానీ టెంపుల్ డెవలప్మెంట్కి ఎందుకు పెట్టలేదు అనే క్వశ్చన్ ఆయన రేజ్ చేసి, ఇండియా మొత్తంలో టెంపుల్స్ ఉన్న స్టేట్లలో ఎక్కువ టెంపుల్ ఉన్న స్టేట్ కూడా తమిళనాడు. మంచి టెంపుల్స్, కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇలా సనాతన ధర్మం అంటే నచ్చదు. ఈ సనాతన ధర్మాన్ని మనం నుంచి తీసేయాలని చెప్పి కాన్సెప్ట్ అనే వాళ్ళు ఉంటుండే. సనాతన బోర్డు తీసుకొచ్చి టెంపుల్స్ని గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫ్రీ చేయండి అని చెప్పి మన సైడ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఎప్పుడు కూడా ఒక చర్చ్ నుంచి వెళ్ళి కానీ, ఒక మసీద్ నుంచి వెళ్ళి కానీ వాళ్ళకి వచ్చే పైసల్ని ఎప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకోదు. అండ్ గవర్నమెంట్కి మాత్రం ఆ పైసలు పెట్టదు. టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చే పైసలతోని ఓన్గా హిందూస్ కోసమే సపరేట్గా అనుకుంటే కాలేజ్లు కట్టచ్చు, హాస్పిటల్లు కట్టచ్చు, అన్నీ కట్టచ్చు. ఓన్లీ హిందూస్ కానీ అని అనుకుంటే టెంపుల్స్ వాల్యూ ఏంది, దాని నుంచి వెళ్ళి ఎంత ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ మన స్టేట్లకి ఎంత యూజ్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. టీవీకే విజయ్ తలపతి ఒక సెన్సేషన్. ఎట్లా అంటే మొన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్లల్లో ఫస్ట్ టైం పార్టీ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే డైరెక్ట్గా సీఎం సీట్ని కొట్టి సీఎం సీట్లో కూర్చున్నాడంటే అది అంత ఇంత మజాక్ కాదు. ఆయన స్టార్డమ్ ఆయనకు వాల్యూ ఇచ్చింది. గత గవర్నమెంట్ వాళ్ళకి పెట్టిన హిందూస్ పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉండేనో, సనాతన ధర్మ పైన చేసిన కామెంట్స్ ఏవి ఉండేనో, స్టాలిన్ వాళ్ళ కొడుకు కానీ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం దుడి చేయాలా, డెంగ్యూ మలేరియాతో పోల్చడము, ఇవన్నీ మనం చూసినాము. కానీ విజయ్ తలపతి గెలిచిన తర్వాత, సీఎం అయిన తర్వాత హిందూస్ కోసం ఏమన్నా చేయగలుగుతాడా అనే డైనామాలో అందరు ఉండే. ఇప్పుడు మాత్రం విజయ్ గారికి, సీఎం విజయ్ గారికి సెల్యూట్ సార్. ఆయన తీసుకున్న ఒక డెసిషన్ ఎంత భయానక్ తీసుకున్నాడంటే, స్టాలిన్ డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు తమిళనాడులో ఏదైతే టెంపుల్ ఫండ్స్ ఉంటాయి చూసినావా, టెంపుల్ నుంచి వచ్చిన పైసలతోని 246 crores 46 ప్రాజెక్టు బయట ప్రాజెక్టులకు, అంటే టెంపుల్కి సంబంధం లేకుండా స్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులలో పెట్టేసిండు. కానీ విజయ్ తలపతి నిన్న రీసెంట్గా ఏం చేసిండనంటే, వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్కి అలోకేట్ చేసిన పైసలు 246 crores ఉన్నాయో, ఆ 46 ప్రాజెక్ట్కి సంబంధించి ఆ ప్రాజెక్టులన్నింటినీ క్యాన్సిల్ చేసి పడేసాడు. ఎందుకు క్యాన్సిల్ చేసాడు అంటే, హిందూస్ టెంపుల్స్కి వెళ్ళి దేవుణ్ణి మొక్కి అక్కడ మన తోచినంత మనం అక్కడ వేసిన పైసలన్నింటినీ అవి కలెక్ట్ చేసేసుకొని స్టేట్కే పెట్టేస్తున్నారు. కానీ టెంపుల్ డెవలప్మెంట్కి ఎందుకు పెట్టలేదు అనే క్వశ్చన్ ఆయన రేజ్ చేసి, టెంపుల్కి వచ్చిన పైసలు టెంపుల్స్ కోసమే పెట్టాలా, పురాతన టెంపుల్స్ ఏవైతున్నాయో డెవలప్మెంట్కి దగ్గరగా ఉన్నాయి, వాటిని డెవలప్ చేయాల్సిన టెంపుల్స్ ఏవైతున్నాయో వాటిపైన ఈ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ఉండేలాగా ఈ పైసల్ని అక్కడే ఇన్వెస్ట్ చేస్తే టెంపుల్స్ ఇంకా తొందరగా డెవలప్ అవుతాయి అండ్ ఆ టెంపుల్కి వచ్చిన పైసా న్యాయంగా ఉంటుంది అని చెప్పిండంట. ఎంత సూపర్ కదా ఈ డిసిషన్. విజయ్ తలపతి వచ్చిన వెంటనే ఈయన తీసుకుంటున్న డిసిషన్స్ అన్నీ ఒక రేంజ్లో అనిపిస్తున్నాయి. ఎట్లా అంటే, మొన్న అందరూ సీఎం మీటింగ్స్ అన్ని పిఎంతో జరిగినప్పుడు కూడా నార్మల్గా అందరు వెళ్తే ఇతను మాత్రం తన స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలా, డెవలపింగ్ ఇండియాలో స్టేట్ కూడా పార్టే కాబట్టి మన స్టేట్ని డెవలప్ చేస్తూ ఇండియన్ స్కీమ్స్కి తీసుకుపోవాలనే దగ్గర ఆయన తీసుకుపోయిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ సూపర్ అనిపించింది. ఇంక్లూడింగ్ మోడీ గారికి కూడా. ఇండియా మొత్తంలో టెంపుల్స్ ఉన్న స్టేట్లలో ఎక్కువ టెంపుల్ ఉన్న స్టేట్ కూడా తమిళనాడు. మంచి టెంపుల్స్, కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. కానీ వాటికి డెవలప్మెంట్ అనేది చేయలేదు. ఎందుకు అని అంటే, ఈ స్టాలిన్ గవర్నమెంట్కి ఎంతసేపు హిందూస్ని పట్టించుకోవద్దు, దుష్మన్ లెక్క చూసుడు. ఎందుకు? ఇలా సనాతన ధర్మం అంటే నచ్చదు. ఈ సనాతన ధర్మాన్ని మనం నుంచి తీసేయాలని చెప్పి కాన్సెప్ట్ అనే వాళ్ళు ఉంటుండే. కానీ ఇప్పుడు విజయ్ తలపతి వచ్చిన తర్వాత ఈ టెంపుల్స్కి వచ్చిన పైసలు ఎప్పుడైతే టెంపుల్స్గా యూజ్ చేయాలన్నారో వీళ్ళకి మండుడు స్టార్ట్ అయింది. ఇక పడేడుస్తున్నారు అనుకో, ఇక విజయ్ మీద వాళ్ళ గవర్నమెంట్ మీద పడేడుచుడు షూర్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఇదే డిసిషన్ గతంలోకి వెళ్తే
మొత్తం కంట్రీ వైడ్గా సనాతన బోర్డు తీసుకొచ్చి టెంపుల్స్ని గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫ్రీ చేయండి అని చెప్పి మన సైడ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అండ్ మస్తు మంది కూడా దాని మీద ఫైట్ కూడా చేస్తున్నారు. ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది అని అంటే, ఎప్పుడు కూడా ఒక చర్చ్ నుంచి వెళ్ళి కానీ ఒక మసీద్ నుంచి వెళ్ళి కానీ వాళ్ళకి వచ్చే పైసల్ని ఎప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకోదు. అండ్ గవర్నమెంట్కి మాత్రం ఆ పైసలు పెట్టదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంటే మాత్రం హిందూస్కున్న టెంపుల్స్ నుంచి వెళ్ళి ఆ టెంపుల్ల నుంచి వెళ్ళి వచ్చే పైసలు మాత్రం మా దేవాదాయ శాఖ అనుకుంటా పేర్లతోని ఆ టెంపుల్ పైసలన్నీ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఆ పైసలతోని గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు ఏదైతే టీవీకే గవర్నమెంట్ స్టెప్ తీసుకున్నది చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఇదే స్టెప్ని మొత్తం ఓవరాల్ కంట్రీలో కూడా తీసుకోవాలా. ఎందుకనంటే హిందూస్ టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చే పైసలతోని ఓన్గా హిందూస్ కోసమే సపరేట్గా అనుకుంటే కాలేజ్లు కట్టచ్చు, హాస్పిటళ్ళు కట్టచ్చు, అన్నీ కట్టచ్చు ఓన్లీ హిందూస్కని అని అనుకుంటే. కానీ ఈడ ఈ పైసలు తీసుకెళ్ళి అన్ని మతాలకు ఇచ్చేస్తారు వీళ్ళు. కానీ వేరే మతం దగ్గరికి నచ్చిన పైసలు మరి హిందువులకు ఎందుకు ఇయ్యరు? ఇట్లాంటి ఇప్పుడు టీవీకే గవర్నమెంట్ ఏదైతే స్టెప్ తీసుకున్నదో యాజ్ ఇట్ ఈస్ అన్ని గవర్నమెంట్లు అంటే సెంట్రల్ మొత్తం కూడా వీళ్ళు ఏం చేయాలంటే టెంపుల్స్కి సపరేట్ సనాతన బోర్డు తీసుకొచ్చేసి సప్పుడు దాకా టెంపుల్ పైసలు టెంపుల్లకే, ఏ స్టేట్ అయినా సరే అది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకోవద్దు టెంపుల్ నుంచి వెళ్ళి అని చెప్పి అంటే మాత్రం ఇక నెక్స్ట్ కథమే. ఇంకా అప్పుడు తెలిసేస్తుంది అసలు టెంపుల్స్ వాల్యూ ఏంది, దాని నుంచి వెళ్ళి ఎంత ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ మన స్టేట్లకి ఎంత యూజ్ అవుతుంది. ఒక టెంపుల్ కట్టేటప్పుడు అక్కడ హాస్పిటల్ కట్టచ్చు కదా, అక్కడ కాలేజ్ కట్టచ్చు కదా, అక్కడ స్కూళ్ళు కట్టచ్చు కదా అని అనేటోళ్ళకి ఈ టెంపుల్ ద్వారా వచ్చే పైసలతోని మాకు ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, మాకు ఎంత నీడ్స్ తగ్గుతున్నాయి, ఈ టెంపుల్స్ ఈ ఫండింగ్స్ అనేవి ఆగిపోయి ఉంటే మా పరిస్థితి ఏంది అని ఎవరైతే టెంపుల్స్ పైన పడి ఏడుస్తారు చూసినావా వాళ్ళకు బరాబర్ బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఈ డిసిషన్స్తో ఏవైతే 46 ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి కదా తమిళనాడులో, ఏ డిఎంకే వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్, ఇప్పుడు అర్థమవుతుంది టెంపుల్స్కి వచ్చే పైసలతో వీళ్ళు 46 ప్రాజెక్టులు వేసిండనంటే ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, ఎంత ఫండింగ్ వచ్చి ఉంటుంది టెంపుల్స్ నుంచి వెళ్ళి, ఆ టెంపుల్ పైసల్ని ఎంతమందికి అయితే పెట్టి ఉంటారో, ఎన్ని స్కీమ్స్ అయితే నడిచి ఉంటాయి. సో హిందూస్ ఇప్పుడు ఏదైతే మనం ఫైట్ చేసినామో సనాతన బోర్డు తీసుకురావాలని, ఖచ్చితంగా అది రావాల్సిందే. అది వచ్చిన రోజే పర్ఫెక్ట్గా హిందూస్ది టెంపుల్స్ది వాల్యూ అనేది గట్టిగా అర్థమవుతుంది అందరికీ కూడా. ఎవరైతే హిందూస్ని అండ్ సనాతన ధర్మాన్ని హేట్ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా అర్థమవుతుంది. ఇప్పుడు విజయ్ తలపతి తీసుకున్నట్లాంటి డిసిషన్స్ ప్రతి ఒక్క స్టేట్లో తీసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ విజయ్ తలపతి గారు, మీరు తీసుకున్న ఈ ఒక్క స్టెప్తో మీరు అన్ని రిలీజియస్ని ఈక్వల్గా చూస్తున్నారు. అండ్ మీరు ఎక్కడ కూడా ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ చూస్తున్నట్టయితే అనిపించలేదు ఇప్పటి వరకు అయితే. మీరు ఈ స్టెప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.